గుడ్ ఈవినింగ్ సార్. అసలు చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో చేరాక ముఖ్యమంత్రి వైఎస్ కు నమ్మిన వ్యక్తిగా పనిచేసినా కూడా అంటే అక్కడ మీకు తగిన గుర్తింపు లభించకపోవడం వల్లే మీరు టీడీపీలో చేరారు. అసలు దీనికి కారణం ఏంటంటారు? కారణం అది ముఖ్యమంత్రి గారికి తెలియాలి. నేనేమో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రాత్రి మొదలు కష్టపడ్డాను. 1998లో వాళ్ళంతటా వాళ్ళు నన్ను ఆహ్వానిస్తే నేను బయటచేయడాను. నా అంతటా నేను అడగలేదు. విజయభాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి అని చెప్పిన తమ్ముని చెప్పిస్తే సోనియా గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో, వారి సమక్షంలో హైదరాబాద్లో సోనియా గాంధీ వచ్చి చేరాను. నేను చేరిన తర్వాత 98 ఎన్నికల్లో కూడా నేను చేరబట్టే తిరుపతి పార్లమెంట్ సీట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే 6లో 10,000 మైనస్ అయింది ఓట్లు. నా పుత్తూరు కాన్ఫరెన్స్లో నేను చేరినందువల్ల 19,000 మెజార్టీ వస్తే ఒక 9,000 మెజార్టీతో తిరుపతి పార్లమెంట్ గెలిచింది. నేను చేరినాక 99లో నేను కాంగ్రెస్ టికెట్ ఇచ్చి పోటీ చేస్తే కాంగ్రెస్ వాళ్లే ఓడించే కమిటీ, చెంగారెడ్డి యొక్క బంధువులు ఓడించే కమిటీ వేసి కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకంగా నన్ను మోసం చేసి వెన్నుపోటు పొడిచి నన్ను ఓడించారు. అయినా కూడా నేను బాధపడలేదు. 2000 సంవత్సరంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 5 మండలాలుంటే జడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్లు గెలిపించి తద్వారా చిత్తూరు జిల్లాలో 1 ఓటు తేడాతో జిల్లా పరిషత్ కైవసం చేసుకోవడం నేను ఉపయోగపడ్డాను. కానీ వీళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నవాడు చెంగారెడ్డి 6 మండలాలుంటే 2 గెలిచాడు. అరుణ్ కుమార్ గారు 4 ఉంటే 4 ఓడిపోయింది. వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళు పెత్తనం చేస్తుంటే నా కాన్స్టిట్యూన్సీ కూడా ఇంటర్ఫీర్ అవుతుంటే ముఖ్యమంత్రి గారు ఏం పట్టించుకోలేదు. రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు మీరు ప్రజల కోసం చేయమంటే దానికి స్టే ఇస్తాడు. చెంగారెడ్డి ఇంటి ముందు అయితే ఆయనకు వాస్తు దెబ్బ అని చెప్పని. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అంటే కాదంటారు. 100 బెడ్ హాస్పిటల్ చేయమంటే చేయరు. 220 kV సబ్స్టేషన్ ఇవ్వమంటే దాన్ని ఇవ్వకుండా నాకే చేశారు. కాబట్టి రకరకాల హందీనివాని, వెదురుకుప్పం, ఎస్ఆర్పురం, పాలసముద్రంకి మధ్యదానికి ఉంది. దాన్ని ఇవ్వండి అని చెప్పంటే 7 ఉన్న ఏరియా కట్ చేసి వాయిల్పాడికి ఇచ్చారు. నాకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కూడా ప్రవర్తించారు. కాబట్టి విసిగిపోయి ఇక్కడున్న ధన రాజకీయాలు, వర్గ రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయాలు, కోతాత్వ రాజకీయాలకి నాకు విసిగిపోయి నేను కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యతను రాజీనామా పెట్టాను. అంటే అసలు మీ అసంతృప్తికి కారణం సొంత నియోజకవర్గంలోని కొన్ని పనులని సైతం ఆయా జిల్లాల నేతలతో చేయించడమే అంటారా? కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచే వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఉన్నారు. చెంగారెడ్డి ఎప్పుడు కూడా ఆయన 30 ఏళ్ళు రాజకీయ జీవితం నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ మా పార్టీ మార్చలేదన్నాడు. ఎప్పుడు ఆయన సత్తివేడులో కానీ పుత్తూరులో కానీ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయలేదు. ఎక్కడ బై ఎలక్షన్ జరిగినా కూడా ఆయన పట్టించుకోలేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మాట చెప్పలేదు. తెలుగుదేశం ప్రభుత్వం గురించి విమర్శ చేయలేదు. ఆ రోజు ధైర్యం లేదు. ఈ రోజు మాత్రం మంత్రి పదవులు కావాలంటారు. ఏం పని చేయలేదు. అటువంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీలో తిరుపతిలో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు చిత్తూరు డిస్టిక్లో. నేను ఒక్కరి తప్ప ఇంకెవరు పనిచేయలేదు. కరుణాకర్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి ఏదో దురదృష్టవశాత్తు 4,000 ఓట్లతో ఓడిపోయినాం. రాజశేఖర రెడ్డి గారు ప్రథమ శిష్యుడు ఆయన. నేను ఎక్కడ బద్వేల్లో ఉప ఎన్నికలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు 9 మంది ఎమ్మెల్యేలను ఏజెంట్గా రమ్మని చెప్పన్నాడు. ఒక్కరు రాలేదు. నేను ఎమ్మెల్యే కాకపోయినా కూడా పోయాను. వీరారెడ్డి గారు సొంత ఊర్లో పంపిస్తే ప్రాణానికి తెగించి నేను పోయి పనిచేశాను. పార్టీకి నేను కష్టపడ్డాను, పార్టీకి ఉపయోగపడ్డాను. ఆ రోజు ఎవరు కూడా చంద్రబాబుని విమర్శించే ధైర్యం లేదు కాబట్టి నన్నే అఫీషియల్ స్పోక్స్ మ్యాన్ 8 ఏళ్ళు వాడుకున్నారు. 8 ఏళ్ళు మా అఫీషియల్ స్పోక్స్ మ్యాన్. రాజశేఖర రెడ్డి గారు 90 నియమించాడు. మళ్ళా సత్యనారాయణ నియమించారు. మరి డి శ్రీనివాస్ నియమించాడు. మన కేసీరావు నియమించాడు. నాకు వర్దినెస్ ఉంది కాబట్టి మీరు నియమించారు. నేను కొత్తగా చేరినోడికి ఎందుకు నాకు అన్ని పదవులు మీరు ఇవ్వాలి? నేను ఓడిపోయినా కూడా మళ్ళీ నాకు అఫీషియల్ స్పోక్స్ మ్యాన్ ఇచ్చారు. మీరు నన్ను అవసరం వచ్చినప్పుడు వాడుకున్నారు. ఆ రోజు చంద్రబాబును చూస్తే అందులో పిల్లులు మారి ఉన్నారు. నేను, రోసయ్య గారు, రాజశేఖర రెడ్డి పోరాడింది. పిల్లులు ఉన్న వాళ్ళంతా ఈరోజు పుల్లు మార అధికారం వస్తేనే, ధనం చేకూర్తేనే పుల్లులు మారి ప్రవర్తిస్తున్నారు. అంటే మీరు అన్నట్టుగా చెంగారెడ్డి, అరుణ కుమార్, కిరణ్ కుమార్ అంటే మీ ఎదుగుదలను అడ్డుకున్నారని రాజకీయంలో ఒకరు చెప్తే ఎమ్మెల్యే పదవి రాదు. భగవంతుని యొక్క దయ, ప్రజల దయ ఉండాలి. భగవంతుని దయ ఉన్నప్పుడు ప్రజలకు నేనేమి 83లో ఎమ్మెల్యే అయినప్పుడు అనామధేయుడిని. ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు నేను చదువుకున్న వాడిని, ఎంఏ LLB చదువుకున్నాను, 10 ఏళ్ళు లెక్చర్గా పనిచేశానని చెప్పని నాకు ఆ ఊరు తిరిగిపోయినా పుత్తూరు, నేను ఆ ప్రాంతంలో లేకపోయినా కూడా గుంటూరులో లెక్చర్గా పనిచేస్తాను నాకు ఇచ్చారు. ఆ రోజు ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకుని మేము గెలిచాం.
ఆయనే మంత్రిని చేశాడు. ఆయన వల్ల నాకు ఈ పేరు ప్రతిష్ట అంతా కూడా వచ్చాయి. నాను 6 ఏళ్ళు మంత్రి చేశాను. నా పేరు ప్రతిష్ట కాంగ్రెస్ పార్టీలో దారపోసాను. నేను ఒక అరణ్యవాసం అది చేశాను. ఇక్కడ ఉన్నా కూడా ఏదో దొంగలు చూసినట్టు చూశారు మమ్మల్ని ఈ 10 ఏళ్ళు. సో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ పుత్తూరు సీటు గల్లంతవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా కొందరు పుత్తూరు సీట్ ని ఉంచమని చెప్పాను నేను. పుత్తూరు మున్సిపాలిటీ ఇది రద్దు చేస్తున్నారు, కుట్రబంతున్నారు, మీరు ఇంటర్ఫియర్ కండి ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చేదాంట్లో పుత్తూరు పెట్టండి, నగిరి పెట్టండి, పుత్తూరు పెట్టండి. మేము 10 మంది ఉన్నాం, మా కాన్స్టిట్యూషన్ పోయేట్టుకు మీరు ఎందుకు చేస్తారు? ఖచ్చితంగా పుత్తూరు చేయమంటే ఆయన పట్టించుకోలేదు. వాళ్ళు కుట్రబన్ని ఈ పుత్తూరు లేకపోతే ముందు దృష్టి రాజకీయంలో ఉండడం చెప్పనుకున్నారు. వాళ్ళే చేయించారు. అది అనుకోవచ్చు రాజ్యాంగబద్ధ సంస్థ, మేము యాక్ట్ చేస్తామని చెప్పని. దాంట్లో ఎన్ని ఇంటర్ఫియర్ అయినాయో, ఎన్ని చేశారో, ఆ మినిస్టర్ ఆఫ్ ది ఏవిఎస్ రెడ్డి గారు ఓటింగ్ ఉండే మెంబరు, ఆయన ఎన్నో రకాలుగా ఆ మీటింగ్ లో అబ్జెక్ట్ చేసి వాళ్ళకి అనుకూలంగా రాయించుకున్నారు. రాష్ట్రంలో ఆ మినిస్టర్ ఉన్నాయి, మినిస్టర్ ఇస్ రికార్డెడ్. అది బయట పెట్టమని చెప్పండి. సో నగర ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని అంటే స్పష్టమైన హామీ ఇచ్చాకే మీరు టీడీపీలో చేరినట్టుగా నేను ఏ హామీ నేను తీసుకోలేదు. చేరేదాకా చంద్రబాబు నాయుడు గారు నేను కలలేదు. చేరిన రోజు నేను కలిసింది. నేనేమి ఏమి నా సొంత అంటే నన్ను పైకి తెచ్చిన పార్టీ, 4 పర్యాలు ఎమ్మెల్యే చేసిన పార్టీ, అదేవిధంగా నన్ను 6 ఏళ్లు మంత్రి చేసిన పార్టీ, పేరు ప్రతిష్ట నాకంతా కూడా ఆ పార్టీలో వచ్చింది. కాబట్టి ఆ పార్టీ నుంచి పిలుపు వచ్చింది కాబట్టి నేను అన్కండిషనల్ గా ఇచ్చేదాను. నాకేమి పదవులు మీకు అంతా తెలుసు. 1987లో క్వశ్చన్ పేపర్ లీక్ అయితే తృణప్రాయంగా నేను పదవిని వదులుకున్నవాడిని, మంత్రి పదవి వదులుకున్నవాడిని. ఇదే రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ ఇస్తే నేను తీసుకోకుంటే నెలకు 10 లక్షల రూపాయలు నాకు పర్క్స్ వచ్చేది. ఏమని నాకు 3 పిఏలు పిఎస్లు, ఒక 7-8 మంది అటెండర్లు, డ్రైవర్లు, గవర్నమెంట్ కారు, టీఏ డిఏ, క్వార్టరు, ఒక ఆఫీసు, కంప్యూటరు అన్నీ వచ్చేది. అవన్నీ నేను వదులుకున్నాను కదా. నేను స్వార్థానికి పదవుల కోసం నేను లొంగేవాడిని కాదు. ఈరోజు తెలుగుదేశం అధికారంలో ఉండడం లేదు. నేను ప్రతిపక్ష పార్టీలో పోయి చేరినా. నేను రూలింగ్ పార్టీ వదిలేసి ప్రతిపక్ష పార్టీ పోయి చేరినా. నేను